హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుహాసినికి పిండ ప్రదానం పూర్తి చేసేసిన సుధాకర్ అక్కడి నుండి బయలుదేరామని కారు దగ్గరికి వస్తూ ఉంటే మామయ్య గారు అంటూ దాత్రి పరిగెత్తుకుంటూ సుధాకర్ దగ్గరికి వస్తుంది. జగదాత్రి, నువ్వేంటి ఎక్కడ అని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఈరోజు మా అత్తయ్య గారికి పిండ ప్రదానం చేస్తున్నాం కదా, అందుకే గుడిలో అన్నదానం చేస్తున్నాం. మీరు కూడా ఒకసారి వచ్చి వెళ్ళండి మామయ్య గారు ప్లీజ్ అని దాత్రి బతిమిలాడుతూ ఉంటుంది. అలాగే పదమ్మ అని సుధాకర్ అంటాడు. దాంతో దాత్రి చాలా సంతోషంగా రండి మామయ్య రండి అంటూ అందరికీ వడ్డిస్తున్న కేదార్ దగ్గరికి తీసుకువచ్చి, కేదార్ ఎవరు వచ్చారో చూడు, మామయ్య గారు వచ్చారు, భోజనం చేయడానికి వచ్చారు, భోజనం ప్లేట్ తీసుకురా కేదార్ అని దాత్రి చెబుతుంది. కేదార్ ముందు పరిగెత్తుకుంటూ సుధాకర్ దగ్గరికి వచ్చి నాన్న అంటూ గట్టిగా సుధాకర్ని హగ్ చేసుకుంటాడు. సుధాకర్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ కేదార్ని గట్టిగా కేదార్ హగ్ చేసుకోడు. కేదార్ని కూడా గట్టిగా హగ్ చేసుకుంటాడు. దాత్రి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత కేదార్ స్వయాన తానే అన్నంని ప్లేట్లో వడ్డించుకొని సుధాకర్ దగ్గరికి తీసుకువచ్చి, నాన్న మళ్ళీ నాకు ఇలాంటి అవకాశం వస్తుందో లేదో తెలియదు నాన్న, నా చేతులతోటే నేను నీకు తినిపిస్తాను నాన్న అని కేదార్ అడగడంతో అలాగే అని సుధాకర్ అంటాడు. అలా కేదార్ చాలా చాలా సంతోషంగా అన్నం ముద్దని ఒక నోట్లో పెడుతూ ఉంటే అప్పుడే యువరాజ్ అక్కడికి వచ్చి అన్నం ప్లేట్స్ని విసిరి కొట్టేస్తాడు. తల ఎత్తి చూడగా అక్కడ వ్యూరాజ్తో పాటు కౌశికి, నిషి, వైజయంతి అందరు కూడా నిల్చొని ఉంటారు. ఇక యువరాజ్ అయితే కోపంతో రగిలిపోతూ సుధాకర్ వైపుకు, కేదార్ వైపుకు చూస్తూ ఉంటాడు. మరి ఇప్పుడు ఇంకేం గొడవ జరుగుతుంది? ఇప్పటికైనా సుధాకర్ నోరు తెరిచి నిజం